ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బాబాయ్ బాలకృష్ణను ఎన్టీఆర్ పరామర్శించి మీడియా ముందు మాట్లాడారు. బాబాయ్ యొక్క ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనకి ఏజ్ మీద పడడం వల్ల కండరాల బలహీనత వలన ఆపరేషన్ చేశారని, అభిమానులు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. గత కొంతకాలంగా బాబాయ్కి నాకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కొందరు పడరాని వారు దుష్ప్రచారం చేస్తున్నారు. మాది అంతా ఒకటే పెద్దాయన నందమూరి వంశం, మమ్మల్ని ఎవరు విడగొట్టాలన్నా మేము విడిపోము అని మీడియా ముఖంగా ఎన్టీఆర్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య ఉన్న బంధం ఎప్పటినుంచో బలంగా ఉంది. ఇద్దరు కలిసి ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉండేవారు. ఏం జరిగిందో కానీ కొంతకాలం తర్వాత ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన సమయంలో బాబాయ్, ఎన్టీఆర్ ఇద్దరే వారం రోజుల పాటు బెంగళూరులో దగ్గరుండి అంతా వారే చూసుకున్నారు. బాలకృష్ణ గాయం తర్వాత ఎన్టీఆర్ చూపిన శ్రద్ధ ఫ్యాన్స్ చాలా అభినందిస్తున్నారు. టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని గాయాన్ని నయం చేసేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వెల్లడించారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్బీకే 111 సినిమా చిత్రీకరణలో ఒక భారీ యాక్షన్ సీన్ చేస్తుండగా బాలయ్య మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసింది.